అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ రామ్మోహన్, జిల్లా ఉద్యానాధికారి, ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 3 లక్షల ఎకరాల వరకు కూడా ఉంది. దీనిలో ప్రధానంగా మనకి ఆయిల్ పామ్, కోకో. మన దేశంలోనే మన ఏలూరు జిల్లా ఈ ఆయిల్ పామ్, కోకో సాగులో కావచ్చు, అదేవిధంగా దిగుబడిలో కావచ్చు, పర్ ఎకర్ ప్రొడక్టివిటీలో కావచ్చు, ఈల్డ్లో కావచ్చు ప్రథమ స్థానంలో ఉన్నాం. మన ఆయిల్ పాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 5 ఫ్యాక్టరీ జోన్లు ఉన్నాయి. 22 మండలాలు మనకు ఆయిల్ పాముకు అనువైనగా గుర్తించడం జరిగింది. ఆయిల్ పామ్తో పాటు కోకో, కొబ్బరిలో ప్రధానంగా కోకోని అంతర పంటగా రైతులు వేస్తూ ఉన్నారు. ఈ కోకో నుంచి వచ్చిన పంట నికరంగా రైతుకు మిగులుతుంది. కొబ్బరి నుంచి వచ్చేది ఖర్చులకు వెళ్ళిపోయినా కూడా ఆ రకంగా కొబ్బరి, కోకో అనేది ఒక సక్సెస్ఫుల్ మోడల్గా ఏలూరు జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది. దీనికి అంతటికి ప్రధానమైన కారణం చూసుకున్నట్లయితే మనకి ఉద్యాన పంటలు, దీని తర్వాత మనకి మామిడి ఉంది, జీడి మామిడి ఉంది, నిమ్మ, అరటి, అలాగే వివిధ రకాలైన ఉద్యాన పంటలు అన్నీ కూడా మనకి జిల్లాలో సాగు చేయడానికి ప్రధానమైన కారణం మనకి మంచి ఫెర్టైల్ సాయిల్స్ ఉన్నాయి, రెడ్ సాయిల్స్. అదేవిధంగా మంచి గ్రౌండ్ వాటర్ కూడా, అబండెంట్ గ్రౌండ్ వాటర్, 3 to 4 inches వాటర్ యావరేజ్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండడం. అన్నిటికన్నా ప్రధానమైనది కష్టపడే రైతులు కూడా. అందువల్ల ఇప్పుడు రైతులకి అన్ యావరేజ్ ఖర్చులు పోను 1 లక్ష రూపాయలు ఆదాయం మిగులుతూ ఉంది. మరి దీనికి 2 లక్షల రూపాయలు ఏ రకంగా పెంచాలి అనే విషయంపై ఉద్యాన శాఖ చర్యలు తీసుకుంటుంది. దీనికి మా వంతుగా ప్రతి ఒక్క పంట మోనోక్రాపింగ్ అనేది ఉండకూడదు. కొబ్బరిలో ఏ రకంగా అయితే మన కోకోని అంతర పంటలుగా వేస్తున్నాము, ఆయిల్ పామ్లో కూడా ఈ కోకోని ప్రోత్సహించాలని మరి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆయిల్ పామ్లో కూడా ఇప్పుడున్న త్రిభుజాకార పద్ధతిలో ఉన్న 57 మొక్కలు ఎకరాకి కాకుండా 40 నుంచి 48 మొక్కలు వేసుకోగలిగితే దీంట్లో కోకోని అంతర పంటగా వేయచ్చు. ఒక్క కోకో అనే కాకుండా మనం ఒక్క తోటలు వేసుకోవచ్చు. ఆ ఒక్క తోటలకి మిరియాలని పాకించుకోవచ్చు, సాగు చేయొచ్చు. పామాయిల్ కూడా మన లాంగ్ పెప్పర్, పిప్పల మోడి అంటారు, దాని దాబరు వాళ్ళు ఇటువంటి సంస్థలు కూడా కొంటున్నారు. మరి అటువంటి పంటలు కూడా ప్రోత్సహించాలి. ఇదే కాకుండా కొత్త రకాలైన పంటలు కూడా, నీడలో పెరిగే పంటలు కూడా ఉన్నాయి. అంటే యాన్యువల్గా వచ్చే పసుపు, అల్లం ఇటువంటివే కాకుండా మనకి ఈ దీర్ఘకాలిక పంటలు కూడా, అంటే నట్మెగ్, జాజికాయ, జాపత్రి కావచ్చు, అదేవిధంగా మనకి ఆవకాడో కావచ్చు, మెకడామియా కావచ్చు, ఇటువంటి పంటలను కూడా, ఈవెన్ సిన్నమాన్, దాల్చిన చెక్కని, ఇటువంటి పంటలను కూడా మిశ్రమ పంటలుగా మల్టీపుల్ క్రాపింగ్ ప్యాటర్న్లో, మల్టీ లేయర్డ్ అంటే బహుళ అంతస్తుల పంటల విధానంలో కూడా, అంటే కిందని మన అల్లం, పసుపు ఇటువంటివి వేసుకోగలిగితే దాని తర్వాత మనకు వచ్చేది ఈ కోకో మొక్కలు, దాని తర్వాత నెక్స్ట్ అంతస్తులో అరికానట్ మొక్కలు, ఒక్క తోటలు. మరి ఈ కొబ్బరికి కానీ ఈ ఒక్క తోటలకు కానీ మిరియాలను కూడా పాటించుకోవచ్చు. ఈ రకంగా 4-5 రకాల పంటలు ఒక ఎకరాలో తీసుకున్నట్లయితే నికరంగా రైతులకి 2 లక్షల రూపాయలు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ రకంగా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆయిల్ పామ్ ఉంది. 1 హెక్టార్కి 71,000 రూపాయలు మనం ఆయిల్ పామ్కి ఇస్తాం. మొదటి సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి 93 రూపాయలు ఒక మొక్క ఖరీదు. వీటన్నిటినీ కూడా రైతులకు ఉచితంగా అందచేయడం జరుగుతుంది. అంటే 1 హెక్టార్కి 29,000 రూపాయలు సబ్సిడీ ఉంది. ఇదే కాకుండా ఎరువుల మీద కూడా హెక్టార్కి 5,250 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకు కానీ 21,000 రూపాయలు ఉంది. అంతర పంటలు ఏది వేసుకున్నా కూడా, ఎందుకంటే మొదటి 4 సంవత్సరాలు వారికి దిగుబడి ఉండదు కాబట్టి, ఆదాయం ఉండదు కాబట్టి, అంతర పంటలు ప్రోత్సహించడానికి కూడా ఉద్యాన శాఖ ద్వారా 5,250 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అంటే ఇది ఒక 21,000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తున్నాం. ఈ రకంగా ఈ ఉద్యాన పంటలు కాయల పామనే కాకుండా ఇప్పుడు కోకో వేసుకున్న రైతులకి హెక్టార్కి 30,000 రూపాయలు సబ్సిడీ ఉంది 3 సంవత్సరాలుగా. అలాగే మామిడి వేసుకున్న, జీడి మామిడి వేసుకున్న, నిమ్మ వేసుకున్న, బొప్పాయి వేసుకున్న, జామ వేసుకున్న, వీటన్నిటికి కూడా ఉద్యాన శాఖ అనేది MIDH, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్, దీని ద్వారా మన సబ్సిడీని కూడా పెద్ద ఎత్తున రైతులకి ప్రోత్సహించడం జరుగుతుంది. ఎక్కువగా ఆయిల్ పామ్ అనేది మనం ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది, 80%. మిగతా 20% కోకో, అదేవిధంగా కొబ్బరి, మామిడి, జామ,
బొప్పాయి, అరటి ఇటువంటి పంటలను కూడా మనం ప్రోత్సహిస్తున్నాం. భారతదేశంలో ఏలూరు జిల్లా పామాయిల్ కోకో నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ రైతులు గిట్టుబాటు ధర లేదు అని అనేక విధాలుగా నిరసన చేపడుతున్నారు. దాని గురించి మీ కామెంట్ ఏంటి సార్? మనకి గత నవంబర్ 2024 నవంబర్ నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే మే నెల వరకు కూడా మనకి 20,000 పైబడి టన్ను ఆయిల్ పామ్ ధర అనేది నిలకడగా ఉంది 6 నెలల పాటు. కానీ మనకి ఈ ఇంపోర్ట్ డ్యూటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 27.5% నుంచి 10% తగ్గించడం వల్ల మనకి ఒక 1,800 నుంచి 2,000 రూపాయలు టన్నుకి తగ్గడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క దృష్టిలో కూడా ఉంది. మన ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతూ ఉన్నారు. దీని ఇంపోర్ట్ డ్యూటీ పెంచినట్లయితే మన రైతులకి 20,000 పైబడి ధర వస్తుందని. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఇచ్చే సూచనలు ఏంటంటే 15,000 రూపాయలు టన్ను ధర ఉన్నా కూడా గిట్టుబాటు అయ్యే విధంగా మనము ఈ కోకోని ఆయిల్ పామ్లో అంతర పంటలుగా వేసుకొని మొదటి 3 సంవత్సరాలు అరటి నీళ్ళలో మనం ఈ కోకోని ప్రోత్సహించుకున్నట్లయితే ఈ రెండు కూడా 4వ సంవత్సరం నుంచి మనకి దిగుబడికి వస్తుంది. ఒక పంటకి ఇంకో పంట సపోర్ట్గా ఉండి మనకి ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోకో కూడా మీరు అడిగినట్టుగా కోకో కూడా 2023 వరకు ఎప్పుడు కూడా 250 రూపాయలు దాటలే. లాస్ట్ ఇయర్ ఇతర దేశాల్లో, అంటే కోకో పండించే ఈ ఐవరీ కోస్ట్ కావచ్చు, గానా కావచ్చు, నైజీరియా కావచ్చు, అక్కడ కొద్దిగా పంట ఈ ఫ్లడ్స్ రావడం కానీ డిసీజెస్ రావడం వల్ల లాస్ట్ ఇయర్ ఉత్పత్తి తగ్గడం వల్ల మన కోకోకి డిమాండ్ పెరిగి 1,050 రూపాయల వరకు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఈ సంవత్సరం అక్కడ కూడా పంట స్థిరీకరణ జరిగింది. మనకి ఎక్కువగా కోకోలో చూసినట్లయితే ఈరోజు మనం 3 పంటలు దిగుమతుల మీద మాత్రమే ఆధారపడం. 60% 60 నుంచి 70% పామాయిల్ ఇండోనేషియా, మలేషియా నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. కోకో చూసుకున్నట్లయితే గానా, నైజీరియా, ఐవరీ కోస్ట్ ఇటువంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. 80% దిగుమతి చేసుకుంటాం. మన దగ్గర మన ఉత్పత్తి 30,000 టన్నులు అయితే మనకు కావాల్సిన 1,10,000 టన్నులు. సో అదేవిధంగా జీడిమాడు కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అది కూడా 50% మన ఉత్పత్తి ఉంది. 50% మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వెస్ట్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా ఇటువంటి దేశాల నుంచి. అందువల్ల వీటన్నిటిని కూడా ప్లాంటేషన్ క్రాప్స్, వాణిజ్య పంటలు అంటారు. మనకున్న గాలిలో తేమ, అంటే సముద్ర తీరం నుంచి 80 కిలోమీటర్లు ఉన్న ప్రాంతం అంతా కూడా మనకి చక్కగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పంటలన్నీ కూడా కొబ్బరి, ఆయిల్ పాము, కోకో, జీడిమాడు ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల కన్నా ఇక్కడ చాలా బాగా వస్తాయి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉండడం, మంచి సాయిల్స్ ఉండడం, మంచి ఫార్మర్స్ ఉండడం వల్ల ఈ పంటల్ని పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ఈరోజు సెల్ఫ్ సఫిషియన్సీ లేవు. మనం చెప్పుకున్న పామాయిల్ కానీ, కోకో కానీ, జీడిమాడు కానీ నెక్స్ట్ 30 years కూడా డిమాండ్ ఉంది. అంటే ఇంకొక క్రాప్ సైకిల్, లైఫ్ సైకిల్లో మనకి మార్కెటింగ్ ఉంది. కాబట్టి దీనివైపు మరి ముందుకు వెళ్లాల్సిందిగా రైతులు అందరికీ కూడా సూచనలు ఇస్తూ ఉన్నాం. ఒక పంట మీద ఆధారపడకుండా మోర్ దెన్ 1 క్రాప్కి కూడా మనం ప్రభుత్వం తరఫున సబ్సిడీ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా నిమ్మ, మామిడి నిల్వ చేసుకోవడానికి ఉద్యాన శాఖ నుంచి ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకి కోకో కావచ్చు, మీరు చెప్పినట్టుగా నిమ్మ, మామిడి, కాయగూరలు ఇటువంటివన్నీ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా పెర్సిబుల్ క్రాప్స్ కాబట్టి దీన్ని ప్రాపర్గా గ్రేడింగ్ చేసుకొని, కోకో ఉంది దానికి ఫెర్మెంటేషన్ చేసుకొని, డ్రైయింగ్ చేసుకొని, దాన్ని స్టోర్ చేసుకున్న దానికి ప్యాక్ హౌస్లు అనేది అవసరం. దీనికి 4 లక్షల రూపాయలు మనకి నిర్మాణ వ్యయం అయితే 2 లక్షల రూపాయలు 50% సబ్సిడీ కూడా ఇస్తున్నాం. ఇదే కాకుండా కలెక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ రూమ్స్ కూడా, సోలార్ కోల్డ్ రూమ్స్ కూడా మనం 40% సబ్సిడీ మీద మరి ఎంఐడిహెచ్ కింద ఉద్యాన శాఖ తరఫున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యాన శాఖ ద్వారా కేవలం మొక్కలకైనా, లేదంటే యూనిట్ సంబంధించి ప్రజలకి ఏమన్నా ప్రభుత్వం నుంచి అందించే విధానం ఏమైనా ఉందా? మనకేంటంటే ఉద్యాన శాఖ అనేది ఓన్లీ ప్లాంటేషన్, మొక్క నాటే కార్యక్రమమే కాకుండా మొక్క నుంచి దిగుబడి వచ్చినంత వరకు ఉన్న దిగుబడిని పాడవకుండా పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా మన ప్యాక్ హౌస్లు కావచ్చు, కలెక్షన్ సెంటర్ కావచ్చు, కోల్డ్ రూమ్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా రీటైల్ అవుట్లెట్స్ కావచ్చు, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా మనకి 35 నుంచి 40% సబ్సిడీ మీద ఇస్తాం. ఇండివిజువల్ రైతులకైనా కావచ్చు,
లేదా ఎఫ్పిఓస్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మనము ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మామిడి ఉంది, మామిడి నుంచి మామిడి జెల్లీ కావచ్చు, పల్ప్ కావచ్చు, పికిల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఈ నూజివీడు ఆగిరిపల్లి ఏరియాలో ఒరుగులు కూడా చేస్తారు. ఆ తర్వాత దాన్ని పౌడర్ చేస్తారు. పౌడర్ చేస్తే దాన్ని ఆమిచూర్ అంటారు. ఎక్స్పోర్ట్ డిమాండ్ చాలా ఉంది. ఇటువంటి యూనిట్ ఈవెన్ అరటి కూడా తక్కువ ధర పడిపోయేటప్పుడు దాన్ని మనం ఎండబెట్టుకోవచ్చు, నిమ్మ కానీ అరటి కానీ, లేకపోతే పౌడర్ చేసుకొని ఇతర దేశాలకు కూడా మనం పంపించుకునేదానికి అవకాశం ఉంది. దీనికి కూడా మన ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద 35% రాయితీ, 10 లక్షల రూపాయలు పెంచుకుంటా. ఇటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా, ఉమెన్కి కానీ వీళ్ళందరికీ కూడా ఇచ్చేందుకు కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. మరి ఈ అవకాశాలన్నీ కూడా రైతు సోదరులు కావచ్చు, ఇండివిజువల్గా ఎవరైనా యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలన్న వారు కూడా మా ఉద్యాన శాఖని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. యూనిట్ ప్రాసెసింగ్కి ఎంత అమౌంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సార్? మనకి యూనిట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల యూనిట్ ఉంటే 3.5 లక్షల రూపాయలు సబ్సిడీ. ఇది బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ. ఇందులో 55% బ్యాంక్ ద్వారా రుణ సదుపాయం ఉంటుంది. అంటే 35 + 55 90% ముందు బ్యాంక్ వారు డిస్బర్స్ చేస్తారు. 10% ఇండివిజువల్గా రైతు కావచ్చు, రైతు కుటుంబంలో ఉన్న ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, వాళ్ళు పెట్టుకుంటే 10% అనేది మినిమం వారు వాటాగా చెల్లించినట్లయితే మనం 10 లక్షల వారికి కూడా ఇవ్వచ్చు. అంటే 25 నుంచి 30 లక్షల యూనిట్ ఖర్చు అయితే మనం 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వచ్చు. మన దగ్గర ఇక్కడ కోకో ఉంది, చాక్లెట్లు ఎవరైనా హోమ్ మేడ్ చాక్లెట్స్ పెట్టుకున్నా, అదేవిధంగా డీహైడ్రేటెడ్ ప్రొడక్ట్స్ ఇన్నెమ్మ, మామిడి, అదేవిధంగా అరటి, ఇటువంటి దానిలో డీహైడ్రేటెడ్ పౌడర్స్ చేసుకున్నా, ఎండబెట్టే కాయగూరలు కానీ వీటికి కూడా రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. సో దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కానీ, ఎఫ్పిఓస్ని కానీ, ఇండివిజువల్గా ఎవరైనా ఎంటర్ప్రినర్స్ పెట్టుకోవడానికి వస్తున్నట్లయితే మనకి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. వారి ద్వారా ఈ స్కీమ్ని అనేది మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఉద్యాన శాఖ సిద్ధంగా ఉంది. వ్యవసాయంలో అధిక దిగుమతి పొందేందుకు రైతులకి ఇచ్చే సూచనలు ఏమిటి? రైతులందరికీ ఇచ్చే సూచనలు 3. 1, ఒక పంట మీద ఆధారపడకూడదు. మోర్ దెన్ 1 క్రాప్ వేసుకోవాలి. అంటే బౌండరీస్లో వేసుకోవచ్చు, అంటే కరుండా లాంటి వాక్కాయ లాంటి మొక్కలు వేసుకోవచ్చు. వెదురు కూడా బ్యాంబూ మిషన్లో మన వెదురు మొక్కలను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోడ్ సైడ్ కానీ మిక్స్డ్ ప్లాంటేషన్స్ కూడా, అంటే నేరేడు కానీ, పనస కానీ, ఇటువంటి మిక్స్డ్ ప్లాంటేషన్స్ కూడా వేసుకోమని, అంటే మామిడి తోటల్లో ఆ నీడలో ఏమీ రాదు కాబట్టి ఇటువంటి మిక్స్డ్ ప్లాంటేషన్ చేసుకుంటే ఒక పంటని ఇంకో పంట మనకు మార్కెటింగ్ సౌకర్యం ఉంటుంది. ఈ ఆయిల్ పాము, కొబ్బరిలో ఇప్పుడు మనం చెప్పుకున్న పంటలన్నీ కూడా ఒక్క తోటలు వస్తాయి. అదేవిధంగా కోకో కానీ, జాజికాయ, జాపత్రి, నట్మెగ్ కానీ, ఇటువంటి పంటలు కూడా, మిరియాలు కూడా వాటికి పాకించుకోవచ్చు. సో ఈ రకంగా వెళ్ళినట్లయితే వీటన్నిటికి కూడా 40 నుంచి 50% మనం మొక్కల మీద రాయితీ ఉంది. ఇదే కాకుండా కొత్త రకాల పంటలు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే, అంటే ఇప్పుడు మనకి డ్రాగన్ ఫ్రూట్ గత 3 సంవత్సరాల నుంచి సాగు అవుతూ ఉంది. ఇదే కాకుండా ఆవకాడో కూడా లాస్ట్ ఇయర్ మనం ప్రమోట్ చేసాం. ఆవకాడోను, నట్మెగ్ అంటే జాజికాయ కొన్ని చేసాము. ఇలాగ ఎవరైనా ముందుకు వచ్చి కొత్త పంటలు వేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే వారికి కూడా ఉద్యాన శాఖ తరఫున ప్రోత్సహించడం అనేది జరుగుతుంది.